హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈ 2026లో మాకు చిన్న ట్రిప్ లాంటిదనమాట. ఈ టెంపుల్కి నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి అని మనసులో వచ్చింది, కానీ వెళ్తానైతే అనుకోలేదు. సడన్గా వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇది కృష్ణా డిస్టిక్లో ఉంటుంది, కానీ గుంటూరు నుంచి అయితే ఒక ట్రైన్ ఉంది, కానీ ట్రైన్ వచ్చి 1.5 అవర్ పట్టింది. ప్యాసింజర్స్ అనమాట. ఇటు విజయవాడ నుంచి కూడా రావచ్చు. ఇంకా మేమైతే దిగంగానే కొంచెం ఆదివారం కదా, ఫుల్ రష్ అయితే ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వామివారు వచ్చేసి విగ్రహ రూపం కాదు, లింగ రూపం అండి. లింగ రూపంలో మేము దర్శనంకి వెళ్ళే టైంకి అభిషేకం జరుగుతుంది. ఇంకా దర్శనం అవన్నీ అయిపోయాక బయటకు వచ్చి దీపాలు వెలిగించి అవన్నీ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి కొంచెం షాపింగ్ లాగా చిన్నగా ఫొటోస్ అవి తీసుకున్నాము. అవి అయిపోయాక ఇంకా అన్నదానంకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మధ్య దారిలో చిన్న చిన్న కనిపిస్తే అలాగా వీడియోస్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ అన్నదానం దగ్గర కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా, తోపులాట లేకుండా నీట్గా ఉందండి. ఒక పెద్ద పర్ణశాలలా కట్టారు, చాలా బాగుంది. ఇంకా అన్నదానం కూడా అన్నీ మంచిగా పప్పు, పచ్చడి, బంగాళదుంప కూర పెట్టారు, చాలా టేస్ట్గా ఉంది. జనాలు కూడా ఎక్కువ, చాలామంది ఉన్నారు, కానీ ఎందుకు ఇక్కడ తోపులాట్లా కదా లేదు. కొన్ని దగ్గరలో అయితే మనం చూస్తాం కదండి, ఇప్పుడు టెంపుల్స్ అంటే భయం వేస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటేనే. ఇక్కడ చూసారా, ఇంకా ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు రౌండ్గా ఇంట్లో కూర్చొని తిన్నట్టు ప్రశాంతంగా తింటున్నారు. అంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఈ టెంపుల్కి రాగానే కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం కూడా కనిపించింది. ఇంకా మేము కూడా అందరితో పాటు రౌండ్గా కూర్చొని మా ఫ్యామిలీస్ 2 కూడా కూర్చొని అదే మేము కూడా భోజనం అయితే చేసేసాము. ఇక్కడ స్వామివారు మహిమగల స్వామివారు అంటున్నారండి. ఇది అయితే చాలా నిదర్శనమైన టెంపుల్. ఇంక ఇక్కడ వచ్చి స్వామివారి పుష్కరిణి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. చాలా బాగుంది అక్కడ కూడా. ఇంకా మేమైతే ట్రైన్ మిస్ అయిపోయాము. ఆ తర్వాత 2.5 అవర్స్ అయితే ట్రైన్ కోసం అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా అలా వెయిట్ చేస్తే 3 గంటలకు ట్రైన్ వచ్చింది. ఇంకా అలాగా వచ్చేసాం. మనం వస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ వేరే స్టేషన్ దగ్గర ఆపాడు. ఇదంతా చుట్టూ పచ్చటి పొలాలు, మంచి వాతావరణం అండి. చుట్టుపక్కల ఉన్న టెంపుల్కి వెళ్తున్నామన్న ఫీల్ అయితే ఉండదు, ఏదో జర్నీ లాగా చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి. ఇదైతే గుంటూరు నుంచి ప్యాసింజర్ ట్రైన్ ఒకటి ఉంటుందండి. సండే ఓన్లీ ఈ ట్రైన్ మొత్తం ఆ టెంపుల్ కోసమే వెళ్తారంట. మీకు ఈ వీడియో నచ్చితే